తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తాళాయిపాలెం శ్రీ శైవ క్షేత్రం నందు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, శ్రీ దుర్గామల్లేశ్వర స్వయంవర దేవస్థానం విజయవాడ, ధర్మో రక్షితో రక్షిత ట్రస్ట్, శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి కళా ఉత్సవం నృత్య కళా వైభవం పోటీల నేపథ్యంలో ఈ కార్యక్రమ వివరాలను దాసరి శ్రీనివాసరావు ఇంకా శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి మీడియాకు అందించారు. శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు శ్రీ 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 శివస్వామి వారి దివ్య ఆశీస్సులతో రాష్ట్ర స్థాయి నృత్య పోటీలు నిర్వహించడం జరుగుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1000 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయగా వాళ్ళలో 280 మంది విద్యార్థుల్ని మనం తీసుకుని వారికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 4 రోజులు 6, 7, 8, 9 తారీఖుల్లో సబ్ జూనియర్ కేటగిరీ, జూనియర్ కేటగిరీ, సీనియర్ కేటగిరీ మరియు యూత్ కేటగిరీలో కూచిపూడి, భరతనాట్యం మరియు మన ఫోక్ డ్యాన్సెస్, జానపద నృత్యాల్లో వీళ్ళకి విభాగాల్లో వీళ్ళకి కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి బహుమతి ప్రదానం రేపు సాయంత్రం జరుగుతుంది. సుమారుగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం దగ్గర నుంచి చిత్తూరు, ఇటు హైదరాబాద్ నుంచి వరంగల్, సిద్దిపేట మొత్తం ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి గ్రామం నుంచి కూడా విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. ఇది ఈ రోజుతో ఆగేది కాదు, కంటిన్యూ దీన్ని చాలా పెద్ద ప్రణాళిక ప్లాన్ చేస్తున్నారు స్వామీజీ ఆధ్వర్యంలో. సో అందరి కళాకారులకి ఇది ఒక ఉత్సాహకరమైన విషయము. ఈ కళా ఉత్సవం అనేటటువంటిది హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ హెచ్డిపిటి మరియు దుర్గామల్లేశ్వర స్వామివారి టెంపుల్ విజయవాడ, అదేవిధంగా ధర్మో రక్షిత రక్షణ ట్రస్ట్ శివస్వామి వారు మరియు శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్ర సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రాష్ట్ర స్థాయి పోటీలు రేపు బహుమతి ప్రదానంతో ముగుస్తాయి. 4 రోజుల ఈ కార్యక్రమానికి కళాకారులందరికీ కూడా ఆహ్వానం పలుకుతోంది రాధాకృష్ణ కళాక్షేత్ర తరఫున. ఓం నమ శివాయ. హిందూ ధర్మ ప్రచార ట్రస్ట్ మరియు దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం, మన ధర్మో రక్షిత రక్ష ట్రస్ట్ మరియు బ్రహ్మశ్రీ భద్రీ నారాయణ గారి వారి కళాక్షేత్రం తరపున ఈ రోజున మన అమరావతి రాజధాని శ్రీ శైవ క్షేత్రంలో 6, 7, 8, 9 ఈ మాసంలో రాష్ట్ర స్థాయి నృత్య పోటీ కార్యక్రమాలని అతను వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ 26 జిల్లాల నుంచి కూడా మరి నృత్య కళాకారుల్ని ఆహ్వానం పలికి వారి ద్వారా ఒక చక్కటి వాతావరణంలో పోటీలు నిర్వహిస్తూ వారిని మరింత ప్రోత్సహించే దిశగా హెచ్డిపిటి చైర్మన్ వంటి మానశ్రీ దాసరి శ్రీనివాసరావు గారి యొక్క మార్గదర్శకంలో మరియు అనేక పెద్దల యొక్క సూచనల సలహాల మేరకు ఆంధ్ర రాష్ట్రంలో గర్వించదగ్గ స్థాయిలో ఈ నృత్య పోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన అమరావతి వైభవాన్ని మరొక్కసారి చాటే విధంగా భద్రీ నారాయణ గారు చక్కగా దీన్ని తీర్చిదిద్దారు. రేపు అనగా 9వ తారీఖు రేపు సాయంత్రం 4 గంటల నుంచి గెలిచిన ఆ చిన్నారులకి చక్కటి ప్రశంసా పత్రము మరి ఒక షీల్డ్ని ఏర్పాటు చేస్తున్నారు. కావున ఆసక్తి గల భక్తులందరూ, ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా శుభ ఆహ్వానం పలుకుతున్నాం. శ్రీ శైవ క్షేత్రము. జై హో భారత్. రాజధానిలోని పెరేడ్ గ్రౌండ్లో ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన శకటాలను అధికారులు, కార్మికులు సిద్ధం చేస్తున్నారు.